హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కమ్మనైన సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ పాయసం. అలాగే మనం దేవునికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు సేమియా, కప్పున్నర పంచదార, మీకు కావాలంటే కప్పు అయినా తీసుకోవచ్చు, 1/2 లీటర్ పాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలోకి 5 కప్పుల వాటర్ తీసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ తీసుకోవాలి, అది మరగనివ్వాలి. ఇప్పుడు సగ్గుబియ్యంలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా గనక చేస్తే ఉండలు కట్టకుండా అంటుకుపోకుండా ఉంటుంది ఈ సగ్గుబియ్యం. వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు సేమియా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మంచిగా బాయిల్ అయిపోయింది వాటర్. ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్లను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూద్దాం సగ్గుబియ్యాన్ని. చూసారా, ఇంకా ఉడకాలండి, కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, కొంచెం దగ్గర పడింది చూడండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా సేమియాని కూడా వేసుకొని రెండింటిని మంచిగా కలుపుకోవాలి. వీటిని బాగా మంచిగా బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఇది ఉడుకుతూ ఉంటుంది. పక్కన మనం పాలని మరకబెట్టుకోవాలి. బాయిల్ అవుతున్న ఈ మిశ్రమంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, మన పాలు కూడా మరిగిపోయినాయి. చూడండి, ఈ సేమియా, ఈ సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకుందాం. అన్ని పాలు పోసుకొని మంచిగా ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పంచదారను కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. పంచదార, ఈ వేడి మీద పంచదార అనేది తొందరగానే కరిగిపోతుందండి, 1 నిమిషంలోనే కరిగిపోతుంది. ఇప్పుడు యాలకుల పొడి మరియు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి, లేకపోతే తర్వాత గట్టిపడిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతేకాదు, మనం దేవునికి నైవేద్యంగా కూడా ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని పెట్టుకోవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.